హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి సింపుల్ అండ్ ఈజీ కర్రీతో వచ్చానండి. ఈ పాటికే తెలిసిపోతుంది ఏం కర్రీ అన్నది. ఎస్, ఎగ్ ఆమ్లెట్ కర్రీ. వెల్కమ్ టు మై ఛానల్ అలా కిచెన్లో. 2 ఎగ్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కొంచెం చింతపండు. బాండీలో 3 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా వేసుకుని కాస్త వేయించుకోవాలి. చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్కి మూత తీసుకుని టమాటా, ఉల్లిపాయ బాగా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. నేను చెంచానారే వేస్తున్నానండి. 2 ఎగ్స్ తీసుకున్నాను, అందుకని చెంచానార కారం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని కూర ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అర చెంచా శనగపిండి, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకుని వాటర్ వేసుకుని కొంచెం పేస్ట్లా కలుపుకుందాం. ఇప్పుడు 2 ఎగ్స్ని దాంట్లో వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఒక పాన్ పెట్టుకుని అర చెంచా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని మనం ఆమ్లెట్లా వేసుకుందాం. ఈ ఆమ్లెట్లని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఒకసారి కర్రీని చెక్ చేసి మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసుని దీంట్లో వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మరగనిచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ని ఈ పులుసులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి. ఇదిగోండి, కూర దగ్గర పడిపోయింది, అయిపోయిందండి. ఇప్పుడు 4 కరివేపాకు రబ్బలు వేసుకుంటే అయిపోయినట్టే. కర్రీ రెడీ అండి. వేడి వేడి అన్నంలోకి వేడి వేడి ఆమ్లెట్ కర్రీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.